పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో ప్రజా దీవెన యాత్ర పేరుతో ప్రజా సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. గత 5 ఏళ్లుగా తాను చేసిన నియోజకవర్గ అభివృద్ధి, సీఎం జగన్ అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్తున్నారు. రాబోయే ఎన్నికల్లో తణుకు నియోజకవర్గంలో వైసీపీ బంపర్ విజయం సాధిస్తుంది అంటున్న మంత్రి కారుమూరి నాగేశ్వరరావుతో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కిందనే చెప్పుకోవచ్చు. ఓ పక్క మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ప్రజా దీవెన యాత్ర పేరుతో తణుకు నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. మనతో మంత్రి కారుమూరి ఉన్నారు. సరే, ఏంటి మీరు ఒక పక్క ఇప్పటికే గడప గడప చేశారు, మళ్ళీ ప్రజా దీవెన యాత్ర అంటున్నారు. ఏంటి, దేని గురించి? మళ్ళీ అధికారంలోకి రావడానికి ప్రణాళిక, లేకపోతే ఏ విధంగా చూడాలి ప్రజా దీవెన యాత్రని? ఏది చేసినా ప్రజల కోసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాకిచ్చే గడప గడప అది కంప్లీట్ చేయటం, దాంతోపాటు నేను ప్రజా దీవెన యాత్ర అని చెప్పి నేను నా ప్రజల దగ్గరికి వెళ్తున్నాను. ఇంకేమేమి పనులు పెండింగ్ ఉన్నాయి, ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నీ కూడా తెలుసుకుని ఈ 3 నెలల లోపల అవజేసి అయితే అవజేసి, లేకపోతే ఎలక్షన్ తర్వాత వచ్చేది ఎలక్షన్ తర్వాత చేస్తానని చెప్పుకుంటా నా ప్రజలతో కలిసిమెలిసి వస్తున్నాను. ఈ ప్రజా దీవెన యాత్రలో ప్రజలు అడుగడుగునా కూడా నాకు స్వాగతం పలుకుతున్నారు. ఒక బిడ్డలాగా, ఒక తమ్ముళ్ళలాగా, ఒక ఇంటి అలా ఒక కుటుంబ సభ్యుడిలాగా నన్ను చూసుకుంటున్నారు. ఇంత పెద్ద ఎత్తున ఆదరణ చేస్తున్న నా అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నియోజకవర్గం అంతా కూడా తిరుగుతాను. ఇప్పుడు ఏదైతే నేను ఈ మండలంలో గడప గడప చేయలేదో అన్నీ కూడా కంప్లీట్ చేసాం. ఈ రాత్రి నుంచి ఇరవరం మండలానికి వెళ్తున్నాను. నేను 10వ తారీఖు వరకు చేసి మళ్ళీ పండగ తర్వాత మళ్ళీ మొదలెట్టబోతున్నాను. ఇవన్నీ కంప్లీట్ చేసి మళ్ళీ టౌన్లో ఆల్రెడీ గడప గడప చేసేసి ఉన్నాను, అక్కడ కూడా చేస్తాను. మళ్ళీ గడప గడప చేసిన గ్రామాలు కూడా పాదయాత్ర చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఓ పక్క టీడీపీ పవన్ కళ్యాణ్ కలిసి వస్తున్నారు, మాదే అధికారంలోకి రాకపోయే పార్టీలు అని చెప్తున్నారు ఉమ్మడిగా. మరి ఏంటి, మీరేమో వైనాట్ 175 అంటున్నారు, ఎట్లా అర్థం చేసుకోవాలి దీన్ని? ఇందులో డౌట్ ఏం లేదు. నేను ఇవాళ తిరుగుతున్నాను కాబట్టి నాకు పూర్తిగా ప్రజల మద్దతు. నేను ఇవాళ వరదాలపాలెం గ్రామం ఉంది, పూర్తిగా అది జనసేన తెలుగుదేశం గ్రామం. అది ఆ గ్రామంలో వన్ సైడ్గా జగన్మోహన్ రెడ్డి గారు రావాలి కావాలని బహిరంగంగా మాట్లాడుతున్నారు. మాకు ఇన్ని కార్యక్రమాలు, ఇన్ని పథకాలు చేసింది మాకు జగన్మోహన్ రెడ్డి గారే. 5 సంవత్సరాల్లో మాకు తెలుగుదేశం ప్రభుత్వం 1,50,00,000 అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమం చేస్తే ఇవాళ 14,10,00,000 మాకు చేశారు. ఇంత పెద్ద ఎత్తున చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు మాకు కావాలి, మా ఇంట్లో బిడ్డలాగా చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఎప్పుడు కూడా ఆయన రుణం తీర్చుకుంటాం. రేపు ఓటేసి ఇన్ని బట్టలు మాకు నొక్కుతున్నాడు, మేము ఒక బటన్ నొక్కుంటాం, ఎంపీకో బటన్ నొక్కుంటాం అని చెప్తున్నారు. తణుకు నియోజకవర్గానికి కారుమూరి నాగేశ్వరరావు ఏం చేశారంటే ఏం చెప్తారు? మీకు చెప్తాను కదా, తణుకు నియోజకవర్గానికి గతంలో వాళ్ళందరూ కలిపి 600 కోట్ల రూపాయలు చేస్తే ఇవాళ 3,000 కోట్ల రూపాయలు చేసాం. సంక్షేమం అయితే, అభివృద్ధి అయితే. ఏ గ్రామంకి వెళ్ళినా ఇవాళ చూసారు, ఇప్పుడే 50 లక్షల రూపాయలతోటి ఇక్కడ మన టెస్ట్ ల్యాబ్ ఒకటి కట్టి అందించబోతున్నాం. అలాగే మొన్న ఏలుపూర్లో మన మన ఒక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ దగ్గర 6 కోట్ల రూపాయలతో స్టార్ట్ చేస్తున్నాం. ఇలాగే ప్రతి గ్రామంలోనూ కూడా సచివాలయం, ఆర్బీకే హెల్త్ సెంటర్లో కట్టున్నాం. ఫ్యామిలీ డాక్టర్ని తీసుకొచ్చాం ప్రతి ఊరికి. అలాగే ఇవాళ ఏదైతే బాబూజీ కళల కళ ఏదైతే గ్రామ స్వరాజ్యం రావాలన్నారో, గ్రామ స్వరాజ్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అందించారు. భారతదేశ చరిత్రలో ఒకే ఒక్కడు. ఇంకా ఏమున్నాయి తణుకు నియోజకవర్గానికి ఇంకా ఇది చేయాల్సి ఉంది అని, లేదా ఏ హామీలతో ప్రజల్లోకి వెళ్దాం అనుకుంటున్నారు? ఎన్నికల ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుంది? అసలు ప్రజలే ఏం అడుగుతలేదు. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, మాకు కొన్ని ఇంక రోడ్లు ఉన్నాయి, డ్రైన్లు ఉన్నాయి, చేస్తే చాలంటున్నారు. మ్యాక్సిమం ఈ ఎలక్షన్ లోపే చేయడానికి ట్రై చేస్తున్నాం, కానీ ఎలక్షన్ తర్వాత చేస్తామని చెప్తున్నాం. చాలా బాగా ఎక్కువ పనులు చేస్తున్నాం ఇప్పటికీ. కారుమూరి నాగేశ్వరరావుకి కొద్దిగా కోపం ఎక్కువ, ఆయన కొంత ఇదిగా మాట్లాడతారు అని ప్రతిపక్షాలు అంటున్నాయి. వారికి ఏం సమాధానాలు చెప్తారు? వాళ్ళకి ఏమీ దొరక ఏదో బురదజిమ్మే కార్యక్రమం చేస్తున్నారు. నా కార్యకర్తలు, నాయకులు నా గురించి తెలుసు, నా మనసులో ఏముండదని. నేను ఏదైనా మన కుటుంబ సభ్యుల్లో కలిసిపోతున్నాం, అందరూ వాడిగా ఉంటున్నాను, అందరితోటి ఉంటున్నాను. ఆ రకంగా ఈర్ష్యతోటి, ద్వేషంతో ఏదో బురదజిమ్మాలని చేసే కార్యక్రమమే అది. గత ఎన్నికల్లో చూస్తే 2 పార్టీలకు వచ్చిన ఓట్ల శాతాన్ని చూస్తే 2 ఓట్లు కలిపితే గ్యారంటీ విన్ అని కూడా వాళ్ళు చెప్తున్నారు. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, 2 కలిసి వచ్చినాయి అని వీళ్ళు అనుకుంటున్నారు. 2కి ధీటుగా నన్ను గెలిపించారు గతంలో. ఇప్పుడు ప్రజలు నా జగన్మోహన్ రెడ్డి గారు పనితీరు చూడకుండా 151 సీట్లు ఇచ్చారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలు, ప్రాంతాలు, కులాలు, మతాలు అతీతంగా అందరికీ చేస్తున్న గొప్ప వ్యక్తి. అందుకే ఇవాళ ప్రజలు పూర్తిగా 175 ఇస్తానంటున్నారు. ఇక్కడ తణుకులో నాకు ఇద్దరిలో ఎవరూ పోటీయే కాదు, ఎవరు నాకు సరిపోరు, ఇద్దరు నాకు పనికిరారు.
ప్రజా దీవెన యాత్రలో ఇప్పటివరకు చేశారు, సుమారు 9వ రోజుకి చేరుకున్నట్లుంది. ఏం అడుగుతున్నారు ప్రజలు మిమ్మల్ని? సమస్యలు కానీ ఏమన్నా ఈ పెండింగ్ ఉన్నా మాకు చేసి పెట్టండి అని ఎక్కువగా మీ దృష్టికి ఏమొస్తున్నాయి? సంతోషంగా ఎదురొచ్చి స్వాగతం పలుకుతున్నారు, పిలుస్తున్నారు, అవుతున్నారు. ఈ పనులు చేశారు, ఈ పనులైన ఈ పనులైన ఇంకా 2-3 పనులు ఉన్నాయి, ఈ పనులు కూడా చేస్తాయంటే నేను మ్యాక్సిమం ఈ ట్రిప్లోనే ఎలక్షన్ ముందే కొన్ని అవి చేస్తానని చెప్తాను, లేని ఎలక్షన్ అయిన తర్వాత నేను చేస్తానని చెప్తున్నాను. ఎంతో సంతోషంగా స్వాగతిస్తున్నారు. తప్పనిసరిగా గెలిచి తీరుతాం. వైఎస్ జగన్ ప్రజలకు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి మమ్మల్ని విజయకేతనం ఎగరవేసేలా చేస్తాయని కూడా మంత్రి కారుమూరి చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, తణుకు నుండి.